కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం పెట్టబోతున్నారు. కవిత ఏం మాట్లాడబోతున్నారు? ఆమె ఈసారి ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు? మొన్న చెప్పినట్టు ఇద్దరేనా? టార్గెట్ లిస్టులో ఇంకెవరున్నారు? కవిత రాజీనామా చేస్తారా? చేస్తే నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి? కొత్త పార్టీ పెడతారా లేక వేరే పార్టీలో చేరతారా? ఇప్పుడు ఇవన్నీ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారాయి. నిజానికి నిన్న సాయంత్రమే ఆమె మీడియా సమావేశం పెడతారని చెప్పారు. కానీ సడన్గా పోస్ట్పోన్ చేశారు. బహుశా సస్పెండ్ చేసిన తర్వాత ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో చూసి వాళ్లకు కౌంటర్లు ఇవ్వటానికే అని జాగృతి కార్యకర్తలు చెబుతున్నారు. సోమవారం మీడియా సమావేశంలో హరీష్ రావు, సంతోష్ రావు అవినీతి అనుకొండలంటూ కవిత సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్కు అవినీతి మరక అంటడానికి వారిద్దరే కారణమని ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలు బీఆర్ఎస్లో ప్రకంపనలు రేపాయి. కవిత తీరుతో పార్టీకి నష్టం జరుగుతోందని కేసీఆర్కు నేతలంతా వివరించారు. పైగా విపక్షాలకు ఆయుధం ఇచ్చినట్టవుతోందని నేతలంతా గులాబీ బాస్కు చెప్పారు. ఈ క్రమంలో రోజంతా పలువురు కీలక నేతలతో భేటీ అయిన కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం వరకు కవిత అంశంపైనే సుదీర్ఘంగా చర్చించారు. వేటు వేస్తే లాభనష్టాలపై బేరీజు వేసుకున్నారు. చివరికి సస్పెండ్ చేశారు. నిన్న మధ్యాహ్నం 1:30 సమయంలో సస్పెన్షన్ ప్రకటన వచ్చింది. పార్టీ రూల్ ప్రకారం బహిష్కరిస్తే 6 ఏళ్ల పాటు తిరిగి పార్టీలోకి వచ్చే అవకాశం ఉండదు. సస్పెండ్ చేస్తే ఏ క్షణమైనా ఎత్తేసి తిరిగి పార్టీలోకి తీసుకోవచ్చు. కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం పెట్టబోతున్నారు. కవిత ఏం మాట్లాడబోతున్నారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ జాగృతి ఆఫీస్ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఎన్ని గంటలకు మీడియా సమావేశం ప్రారంభమవుతుంది? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా జాగృతి కార్యకర్తలు అందరూ ఎదురు చూస్తున్నటువంటి ప్రెస్ మీట్ మరికొద్దిసేపట్లో స్టార్ట్ అవబోతుంది. మధ్యాహ్నం 12 గంటలకి ఇదే తెలంగాణ జాగృతి వేదికగా ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం పెట్టబోతున్నారు. ఏం చెప్పబోతున్నారు ఆమె మీడియా సమావేశంలో అయితే ఉత్కంఠగా ఉంది. కానీ ఒక విషయం మాత్రం పూర్తి క్లారిటీ వచ్చింది. ఆమె తమ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నారు. దాంతోపాటు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ పదవికి కూడా ఆమె రాజీనామా చేయబోతున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఆమె ఎమ్మెల్సీగా అయ్యారు. ఇంకొక 3 సంవత్సరాల పాటు 2028 చివరి వరకు కూడా ఆమెకి ఎమ్మెల్సీగా కొనసాగేటటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆమెను సస్పెన్షన్ చేసింది కాబట్టి సస్పెన్షన్ చేసినటువంటి పార్టీలో తాను ఉండను, అందుకే పూర్తిగా ప్రాథమిక అంటే సస్పెన్షన్ చేస్తే మళ్ళీ ఏ టైంలో అయినా సరే సస్పెన్షన్ ఎత్తివేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అయినా సరే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూనే దాంతోపాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తూ సింగిల్ ఫార్మేట్లో రాజీనామాకి ఆమోదం అయ్యే విధంగా చైర్మన్కి లేఖ రాస్తూ ఆమె ఇక్కడ నుంచి రాజీనామాని చేయబోతున్నారు. రాజీనామా చేసిన వెంటనే ఆ లెటర్లని ఆమెకు సంబంధించినటువంటి అనుచరులు డైరెక్ట్గా తీసుకెళ్లి చైర్మన్ని ఉత్తర సుఖేందర్ రెడ్డిని కలిసేటటువంటి ఆ విధంగా ప్లాన్ చేస్తున్నారు. దాంతోపాటు కవిత ఇక్కడ నుంచి రాజీనామా చేస్తున్నటువంటి సమయంలో ఏం మాట్లాడతారనేది అయితే ఉత్కంఠగా ఉంది. ప్రధానంగా ఈ వేదికగా గత 2 రోజుల క్రితం అంటే మొన్న మాట్లాడినటువంటి సందర్భంలో ఆమె డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. హరీష్ రావుని, సంతోష్ రావుని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి కవిత ఇప్పుడు ఇంకా ఎవరిని టార్గెట్ చేస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. అయితే ఆ గతంలో ఆమె చెప్పినటువంటి విధంగా పార్టీలో చాలా లొసుగులు ఉన్నాయి, పార్టీకి సంబంధించినటువంటి అన్ని విషయాలు త్వరలోనే బయట పెడతాను అని చెప్పారు. అయితే ఆమె సిరీస్ల వారిగా బయట పెడతానని చెప్పినటువంటి కవిత ఖచ్చితంగా ఈ వేదిక ద్వారానే ఇప్పుడు ఆమె చెప్పబోయేటటువంటి అవకాశం ఉంది. కేసీఆర్ కాకుండా మిగతా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆమె టార్గెట్ చేస్తూ మాట్లాడబోతుందని చెప్తున్నారు. ప్రధానంగా ఆమెకు సంబంధించి గతంలో ఏదైతే నిజామాబాద్ ఎంపీ ఎలక్షన్లో ఎంపీకి సంబంధించి ఆమె ఓడిపోయినటువంటి సందర్భంలో ఆమెకి ఓడిపోవడానికి చాలా మంది పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే కుట్ర చేశారని ఆమె చిట్చాట్లో చెప్పడం జరిగింది. ఇంతకుముందు చెప్పినటువంటి చిట్చాట్లో చెప్పినటువంటి మాటలు కావచ్చు, అన్అఫీషియల్గా చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఇప్పుడు అఫీషియల్గా చెప్పబోతున్నారు. వేదిక ద్వారా మీడియా ముఖంగా ఆమె చెప్పబోతున్నారు. దీనికి సంబంధించి నిజామాబాద్
హుజూరాబాద్ సందర్భం నుంచి కూడా ఆమె కొంత పార్టీపై గురుగా ఉన్నారు. అంటే గత 6 సంవత్సరాల నుంచి పార్టీగా గురుగా ఉన్నటువంటి ఆమె గత పార్లమెంట్ ఎన్నికల ముందు ఆమె జైలుకు వెళ్ళినటువంటి సందర్భం కావచ్చు, జైలు నుంచి వచ్చిన తర్వాత కొంత పార్టీతో దూరంగా ఉంటూ వస్తున్నటువంటి కవిత ఇప్పుడు జరగబోయేటటువంటి ప్రెస్ మీట్ ద్వారానే అన్ని విషయాలు చెప్పబోతున్నారని చెప్తున్నారు. అంటే ఆమె ముందుగానే డిసైడ్ అయిపోయింది, పార్టీకి సంబంధించి కొంత దూరంగా ఉంటూనే పార్టీ మీద డోస్ పెంచుతూ విమర్శలు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అమెరికా నుంచి వచ్చిన తర్వాత మొన్న సాయంత్రం 4 గంటలకు పెట్టినటువంటి మీడియా సమావేశంలో మొదట తన తండ్రి మీదనే సిబిఐ ఎంక్వైరీ చేస్తే అంతకు మించిన తర్వాత ఇంకా ఎందుకు పార్టీ స్పందించలేదు, తన తండ్రి అంటే కేసీఆర్ మీదనే సిబిఐ ఎంక్వైరీ చేసి అంత మరక పడిందంటే ఇంకా పార్టీ ఉంటే ఎంత, పార్టీ లేకుంటే పోతే ఎంత అని మాట్లాడింది. అంటే ఆ ఒక్క పదాన్ని బీఆర్ఎస్ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత మాట్లాడినటువంటి మాటలే చాలా సీరియస్ అయ్యాయి. ఆ విషయం కూడా ఆమె చెప్పబోతుంది. పార్టీ ఉంటే ఎంత, లేకుంటే ఎంత అని ఎందుకు మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆ సిబిఐ ఎంక్వైరీ, కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే తన తండ్రితో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నటువంటి ఈ సమయంలోనే కేసీఆర్ కాదు దాంట్లో మిగతా వాళ్ళందరి పాత్ర ఉందని గతంలోనే చెప్పినటువంటి కవిత అసలు ఇంకా ఏం చెప్పబోతున్నారు అనేది అయితే ఉంది. కానీ అన్ని విషయాలని కూలంకుషంగా ఇప్పుడు చెప్పడానికి సిద్ధమైపోయారు. నిన్న మధ్యాహ్నం తర్వాత అంటే నిన్న మధ్యాహ్నం 2 గంటలకి ఆమె ఏదైతే మీడియా ముఖంగా మొన్న కామెంట్ చేసిన తర్వాత 22 గంటల తర్వాత నిన్న మధ్యాహ్నం 2 గంటలకి ఆమెని పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తూ ఒక లెటర్ని రిలీజ్ చేసిన తర్వాత పార్టీ లెటర్ హెడ్ మీద క్రమశిక్షణ సంఘానికి సంబంధించినటువంటి ఇద్దరు నేతలు, ప్రధాన కార్యదర్శులు ఇద్దరు కూడా ఆమెని సస్పెండ్ చేస్తూ ఇచ్చిన లెటర్ ఇచ్చిన తర్వాత నిన్న సాయంత్రమే మీడియా సమావేశం పెట్టాలనుకున్నారు. కానీ ఆమె ఆచితూచి వ్యవహరిస్తూ పూర్తిగా అందరితో సంప్రదింపులు చేసిన తర్వాత ఇప్పుడు మీడియా సమావేశం పెట్టి ఆమె పదవికి ఎమ్మెల్సీ పదవితో పాటుగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత ఉండబోయేటటువంటి అంటే ఇంకా ఏం చెప్పబోతారా అనేది ఉత్కంఠగా ఉంది. ప్రధానంగా ఆమె పార్టీ పెడతారని వస్తున్నటువంటి వార్తల్లో మాత్రం ఇప్పటికిప్పుడు పార్టీ పెట్టే అవకాశం లేదు అని అంశాలు చెప్తున్నారు. ఎందుకంటే ఆమె కొంత టైం తీసుకుని వేడి మీద ఇప్పటికిప్పుడే పార్టీ పెడితే కొంత అంటే జనాలకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఆమె అందరితో మాట్లాడిన తర్వాత కొంత పార్టీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత అన్ని సంఘాలతో అందరితో జనాల్లో ఉన్నటువంటి పబ్లిక్తో ముఖ్యంగా ఆమె బీసీలకు సంబంధించి ఇప్పుడు కొట్లాడుతుంది. బీసీ రిజర్వేషన్ల అంశం చాలా కీలకంగా తీసుకుని వెళ్తుంది. కాబట్టి బీసీ ఎజెండాగా పార్టీ ఉండాలా, లేకుంటే మిగతా ఏ ఎజెండాని ఆ పార్టీ రూపంలో పెట్టుకోవాలని పూర్తి ఇక చర్చించిన తర్వాత అందరితో మాట్లాడిన తర్వాతనే పార్టీకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పటికిప్పుడు ఈ రోజే రాజీనామా చేసిన తర్వాత వెంటనే పార్టీ పెట్టేటటువంటి అంశంపై అయితే మాట్లాడేటటువంటి అవకాశం లేదు. అయితే కవిత మాట్లాడబోయే అంశాలపైన బీఆర్ఎస్ ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఆమె ఎవరిని కామెంట్ చేయబోతున్నారు, ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడబోతున్నారు అనేది అయితే ఒక బీఆర్ఎస్ లో ఉత్కంఠగా ఉంది. ఆమె చేసేటటువంటి వ్యాఖ్యలు పార్టీకి ఎలాంటి నష్టం చేకూరుస్తాయి, కవిత మాట్లాడిన తర్వాత దానికి మళ్ళీ దిద్దుబాటు చర్యలుగా తాము ఏం మాట్లాడాలనే విధంగా కూడా బీఆర్ఎస్ చూస్తుంది. కాబట్టి కవిత మధ్యాహ్నం 12 గంటలకు మాట్లాడబోయేటటువంటి ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడబోయేటటువంటి అంశాలు చాలా కీలకంగా మారబోతున్నాయి.